బడి అంటే కేవలం విద్యాబోధన వరకే పరిమితమైన స్థలం కాదు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఒక కర్మాగారం. పిల్లలకు కేవలం విద్యాబుద్ధులు నేర్పడం మాత్రమే కాక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో నెలకొల్పినదే శ్రీనివాస తేజ విద్యా సంస్థ. సంస్థ వ్యవస్థాపకుడు, సంస్థకు కర్త, కర్మ, క్రియ అయినటువంటి శ్రీ కండ్రాతి సుధాకర్ గారి గురించి మీలో ఎంతమందికి తెలుసు? శ్రీనివాస తేజ స్కూల్ను స్థాపించి నేటితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీని వెనుక వారు పడిన శ్రమ, వారు చేసిన కృషి ఎంతమందికి తెలుసు? తెలుసుకుందామా మరి? శ్రీ కండ్రాతి సుబ్రహ్మణ్యం, కండ్రాతి రమణమ్మ గారుల మొదటి సంతానం శ్రీ కండ్రాతి సుధాకర్ గారు. వీరి విద్యాభ్యాసం బిఎన్ కండ్రిగ గవర్నమెంట్ పాఠశాలలో జరిగింది. పై చదువులు శ్రీ కాళహస్తి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. తను 10వ తరగతి చదువుతున్నప్పుడు తమ హిందీ టీచర్కి కాలు ఫ్రాక్చర్ అయి లాంగ్ లీవ్లో ఉండగా తన గురువుగారి ప్రోత్సాహంతో సహచర విద్యార్థులకు 10వ తరగతిలోనే హిందీ పాఠాలు చెప్పారు. అప్పటి నుండి టీచింగ్ అంటే మక్కువ పెంచుకున్నారు. వీరి బాల్యం, విద్యాభ్యాసం కఠిన పేదరికంలో గడిచింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులకు వెళితే రాత్రి మిగిలిన చద్ది అన్నంతోనే మధ్యాహ్నం కూడా తిని స్కూలుకి వెళ్లే దయనీయ పరిస్థితి అనుభవించారు. అప్పట్లో గవర్నమెంట్ హాస్టల్స్ తక్కువ. హాస్టల్ ఉన్నప్పటికీ లోకల్ విద్యార్థులను చేర్చుకునేవారు కాదు. ఒక్క పూట తిని మరొక పూట తినక స్కూలుకి వెళ్లి చదువుకునే పరిస్థితి. సుధాకర్ గారి తల్లిగారైన రమణమ్మ గారు ప్రతిరోజూ ఇడ్లీ కంప నెత్తిన పెట్టుకుని ఇడ్లీ అమ్ముతూ కుటుంబ భారాన్ని మోసేది. ఈ పరిస్థితిలో సత్యవేడులో ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసుకున్న సుధాకర్ గారికి తన కుటుంబ పేదరికం కళ్ల ముందు కనిపించేది. అప్పుడే ఒక బలమైన ఆలోచన ఆయన మనసులో మెదిలింది. ఆ ఆలోచనే తన గమ్యాన్ని మార్చింది. అదే హాస్టల్లోని పిల్లలకు అప్పటి వార్డెన్ గారి సహకారంతో ట్యూషన్ చెప్పడం. ప్రతిరోజు పొద్దున్నే 8 గంటల వరకు ట్యూషన్స్ చెప్పడం, తరువాత తన బీఎస్సీ డిగ్రీ క్లాసులకు వెళ్లడం. సుధాకర్ గారు ట్యూషన్స్ ప్రారంభించినప్పటి నుండి తన చదువు భారాన్ని తన తల్లిదండ్రుల మీద పడనివ్వలేదు. ఇక వెనుతిరిగి చూడలేదు. తన డిగ్రీ పూర్తి చేశారు. తరువాత తన శ్రేయోభిలాషుల సలహాతో 1996లో శ్రీనివాస తేజ స్కూల్ను ఒక చిన్న రేకుల షెడ్లో ప్రారంభించారు. మొదటి 60-70 మందితో ప్రారంభమైన పాఠశాల దినదిన ప్రవర్ధమానమవుతూ ఎన్నో విజయాలను, మరెన్నో అద్భుతమైన ర్యాంకులను సొంతం చేసుకుంటూ ఈరోజు చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి ఇంటిలోనూ శ్రీనివాస తేజలో చదువుకున్న విద్యార్థి ఒకరు ఉండే స్థాయికి చేరింది. ఈ జీవన ప్రయాణంలోనే 1998లో ప్రసీద గారితో వివాహం జరిగింది. వీరి ఇరువురికి 2 సంతానం.